ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఐ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో గట్టిగా ప్రిపేర్ కండి, జాబ్ని కొట్టండి, టైం వేస్ట్ చేయకండి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, 33 జిల్లాల సమాచారం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి 4 months డ్యూరేషన్తో కేవలం 222కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. భీమునిపాదం జలపాతం ఏ జిల్లాలో ఉందన్నాడు? భీమునిపాదం అనే జలపాతం, భీముని పాదం జలపాతం ఏ జిల్లాలో ఉందన్నాడు? భీమునిపాదం అనే జలపాతం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. మహబూబాబాద్, దీని పాత పేరే మానుకోట జిల్లా. మానుకోటను ఏమని మార్చారు? మహబూబాబాద్గా మార్చారు. భీమునిపాదం జలపాతం ఏ జిల్లాలో ఉంది? మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో ఉంది. నెక్స్ట్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ పార్లమెంటు ముట్టడికి ఏమని పేరు పెట్టింది? పైన సరే ఎస్ఏ క్వశ్చన్. తెలంగాణ పొలిటికల్ జేఏసీ, దాన్ని తెలంగాణ పొలిటికల్ జాక్ అంటున్నాం. తెలంగాణ పొలిటికల్ జేఏసీ పార్లమెంటు ముట్టడికి ప్రయత్నం చేసింది. ఈ పార్లమెంటు ముట్టడికి ఏమని పేరు పెట్టింది అన్నాడు? పార్లమెంటు ముట్టడికి జేఏసీ పెట్టిన పేరు సంసద్ యాత్ర. సంసద్ అంటే ఏంది? పార్లమెంట్. ఈ పార్లమెంటు ముట్టడి కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక రైల్లో బయలుదేరింది. తెలంగాణ ఎక్స్ప్రెస్ అనే ప్రత్యేక రైల్లో బయలుదేరి సంసద్ యాత్ర అనే పేరుతో పార్లమెంటు ముట్టడికి ప్రయత్నం చేసింది. సంసద్ యాత్ర ఎప్పుడు జరిగింది? ఈ ముట్టడి 2013లో జరిగింది. 2013 ఏప్రిల్ 28వ తారీఖు నాడు ఏం జరిగింది? సంసద్ యాత్ర అనేది జరిగింది. నెక్స్ట్, బందీ జీవన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. బందీ జీవన్ అనేది ఎవరి ఆత్మకథ అన్నాడు? బందీ జీవన్ ఎవరి ఆత్మకథ? సచ్చింద్రనాథ్ సన్యాల్ జైల్లో ఉండి రాసినటువంటి పుస్తకం. సచ్చింద్రనాథ్ సన్యాల్ జైల్లో ఉండి రాసిన పుస్తకం తన ఆటోబయోగ్రఫీ బందీ జీవన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ పట్టణంలో జన్మించింది? నేతాజీ అనే పదానికి అర్థం నేత, లీడర్. జీ గారు అంటే ఇండియాలో లీడర్ అంటే ఎవరంటే దట్ ఈస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ పుట్టిందన్నాడు? ఒడిషా రాష్ట్రంలోని కటక్ అనే పట్టణంలో పుట్టినటువంటి స్వతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ముసలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుందన్నాడు? మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడెం మండలం. మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడెం మండలం, గుంజేడు అనే గ్రామంలో జరిగే జాతర ముసలమ్మ జాతర. ఈ ముసలమ్మ జాతరకు ఇంకొన్ని ప్రాంతాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని ఏమంటారంటే గుంజేడు ముసలమ్మ జాతర అంటారు. ఈ గుంజేడు ముసలమ్మ జాతర మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలంలోని గుంజేడు అనే గ్రామంలో జరుగుతుంది కాబట్టి దీన్ని గుంజేడు ముసలమ్మ జాతరగా పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్, కొత్తకొండ వీరభద్రస్వామి జాతర ఎక్కడ జరుగుతున్నాడు? కొత్తకొండ గ్రామం. కొత్తకొండ వీరభద్రస్వామి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? కొత్తకొండ వీరభద్రస్వామి జాతర హనుమకొండ జిల్లాలో జరుగుతుంది. ఏ జిల్లా? హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలో జరిగేటటువంటి జాతర. ఏ జాతర? కొత్తకొండ వీరభద్రస్వామి జాతర. ఇంద్రధనస్సును తెలంగాణలో గవర్నమెంట్ బుక్స్ కి పేరు పెట్టిరు. ఏమని? అవునా? సింగిడి అనే పదానికి అర్థం ఏందన్నాడు? సింగిడి అనే పదానికి అర్థం ఇంద్రధనస్సు. సింగిడి అనే పదానికి అర్థం ఏందండి? ఇంద్రధనస్సు. గత పోటీ పరీక్షలు అడిగింది, పువ్వులల్ల బుట్టినవు సింగిడి సింగిడి
చతుర్భుజాల తల్లి సింగిడి, డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్, బోనాల పండగే వచ్చింది డోలు డోల్. సింగిడి అనే పదానికి అర్థం ఇంద్రధనస్సు, రెయిన్బో. తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలకు ఏమని పేరు పెట్టింది అన్నాడు? సింగిడి అని పేరు పెట్టింది. నెక్స్ట్, భూదాన్ పోచంపల్లి చేనేత వస్త్ర కార్మికులపై శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇదనడు. శ్యామ్ బెనగల్ హైదరాబాద్ తిరుమలగిరికి చెందినటువంటి, హైదరాబాద్ పట్టణంలోని తిరుమలగిరికి చెందినటువంటి ఇండియాలోని ఫేమస్ డైరెక్టర్ శ్యామ్ బెనగల్. ఈ శ్యామ్ బెనగల్ తీసిన సినిమా అంకుర్. ఇతని మొదటి సినిమా అవునా మండి అనే సినిమా తీసిండు, మంథన్ అనే సినిమా తీసిండు. మనకు ఎగ్జామ్లు ఏమడిగాడు? ఇతని శ్యామ్ బెనగల్ నల్గొండ జిల్లా, ఇప్పుడైతే జిల్లా మారింది, యాదాద్రి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల పైన సినిమా తీసిండు. ఆ చేనేత కార్మికుల పైన వచ్చిన సినిమా ఇదనను. ఆ చేనేత కార్మికుల పైన వచ్చిన సినిమా సుస్మాన్. ఏ సినిమా? సుస్మాన్ అనే సినిమా తీసిండు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ భూదాన్ పోచంపల్లిలోని చేనేత వస్త్ర కార్మికుల పైన తీసిన సినిమా సుస్మాన్ అనే సినిమా. నెక్స్ట్, మాదిగల ఆశ్రిత కులమేంద్రడు. మాదిగల ఆశ్రిత కులమేదనడు. మాదిగల ఆశ్రిత కులం నంబర్ 1 డక్కలి. నంబర్ 2 చిందోళ్ళు అంటాం, చిందోళ్ళు. ఒకసారి ఎగ్జామ్లు ఇది ఇచ్చిండు, ఒకసారి ఎగ్జామ్లు ఇది ఇచ్చిండు. సో మాదిగల ఆశ్రిత కులం దక్కలి వారు లేదా చిందోళ్ళు. చిందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారిణి చిందు ఎల్లమ్మ. ప్రస్తుతం గవర్నమెంట్ ఈమె జీవిత చరిత్రను పుస్తకాల్లోకి ఎక్కించడం జరిగింది. చిందు ఎల్లమ్మ. గారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు, వీళ్ళు మొండికి దిగుతుండ్రు, బేతాళ మాంత్రికులు అనే పాటను రాసింది ఎవరని మనకి ఎగ్జామ్లో అడిగాను. ఎవరు రాసిరు? గారడి చేస్తుండ్రు అనే పాట బాగా ఫేమస్ అయింది. ఏ సినిమాలో ఉంది? ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి జై బోలో తెలంగాణ సినిమాలో ఉంది. ఈ జై బోలో తెలంగాణ సినిమాకు దర్శకుడు ఎన్ శంకర్. అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాలో గారడి చేస్తుర్రు అనే పాట రాసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ పాటను రాయడం జరిగింది. రుద్రమదేవి సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు? గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రుద్రమదేవి సినిమా రావడం జరిగింది. ఎవరి దర్శకత్వంలో? గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రుద్రమదేవి సినిమా. నెక్స్ట్, ఉదయ సముద్రం అనే ప్రాజెక్ట్ ఏ పట్టణానికి తాగునీరు అందిస్తుందన్నాడు? ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. ఎక్కడుంది ఇది? నల్గొండ జిల్లాలోని నల్గొండ మండలంలోని పానగల్ అనే గ్రామంలో ఉంది. సో నల్గొండ ఏర్పడక ముందు వాళ్ళ రాజధాని పానగల్. ఎవరు పరిపాలించారు దీన్ని? కుందూరు చోళులు పరిపాలించారు. ఆ కుందూరు చోళులు ఎవల సామంతులు? కాకతీయుల యొక్క సామంతులు. ఎవల కాలంలో? రుద్రదేవుడి కాలంలో కాకతీయుల యొక్క సామంతులు కుందూరు చోళులు. ఈ కుందూరు చోళులు నిర్మించినటువంటి, అంటే వాళ్ళ కాలంలో, అంటే వీళ్ళు సామంతులు కాబట్టి రుద్రదేవుడి సహకారంతో నిర్మించబడ్డటువంటి ప్రాజెక్ట్ ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నల్గొండ జిల్లాకు నీరందించేటటువంటి రిజర్వాయర్. మనకి ఎగ్జామ్లు ఏమడిగాను? ఇదే పానగల్లో అద్భుతమైనటువంటి ఆలయాలు కట్టించారు కుందూరు చోళులు. ఏ ఆలయాలు కట్టించారు? ఈ కుందూరు చోళులు కట్టించినటువంటి అద్భుతమైన ఆలయాలు నంబర్ 1 ఎక్సలెంట్ టెంపుల్ అండి. అవును, అంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు ఎక్కడికి వెళ్ళి కూడా పడుతున్నాయి కూడా తెలియలేకపోయింది. కాబట్టి దాన్ని ఛాయా సోమేశ్వర ఆలయం. ఛాయ అంటే నీడ. ఛాయా సోమేశ్వర ఆలయం. అదేవిధంగా పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయం, ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వేర్. ఇవన్నీ కూడా ఏ గ్రామంలో ఉన్నాయి? పానగల్ గ్రామంలో ఉన్నాయి. ఇక్కడే ఈ పచ్చల సోమేశ్వర ఆలయం పక్కనే
భారత ప్రభుత్వం మ్యూజియంను ఏర్పాటు చేసింది. సో ప్రభుత్వం యొక్క మ్యూజియం కూడా ఇక్కడే ఉంది, పానగల్ గ్రామంలో. అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన పూర్తి చరిత్ర ఏ గ్రామంలో ఉంది? పానగల్ గ్రామంలో. ఇక్కడనే పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం, అక్కడే ఉన్నటువంటి కోనేరు, అదేవిధంగా ఉదయ సముద్రం, ఇవన్నీ మనం చూడవచ్చు. 5-6 జోన్లలో 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్న కమిటీ అన్నాడు. 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలోని 5-6 జోన్లలో ఉన్నారు అని చెప్పిన కమిటీ ఆఫీసర్స్ కమిటీ. ఈ ఆఫీసర్స్ కమిటీకి మరొక పేరే జయభరత్ రెడ్డి కమిటీ. ఈ జయభరత్ రెడ్డి కమిటీ 36 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ ఆఫీసర్స్ కమిటీ 36 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ 36 పేజీల నివేదికలో ఏ శాఖలో ఏ జిల్లాలో ఎంతమంది అక్రమంగా దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందినో డీటెయిల్గా పేర్కొనడం జరిగింది. ఏ కమిటీ? జయభరత్ రెడ్డి కమిటీ. ఏ కమిటీ? జయభరత్ రెడ్డి కమిటీ లేదా ఆఫీసర్స్ కమిటీ. తెలంగాణ నుండి పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి మహిళ ఉద్యమకారిని ఎవరన్నాడు అంటే తెలంగాణ నుండి పార్లమెంటులోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ ఎవరన్నాడు? 1967 ఎన్నికల్లో మెదక్ నుండి ఎంపీగా గెలిచినటువంటి తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి, సంఘం లక్ష్మీబాయి పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి మహిళ. 1967లో మెదక్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి మహిళ సంఘం లక్ష్మీబాయి. తెలంగాణ నుండి జైలుకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ సంఘం లక్ష్మీబాయి. చదువుకోవడానికి మద్రాసు వెళ్ళి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన ఏకైక మహిళ సంఘం లక్ష్మీబాయి. వీరగంధము తెచ్చినాము వీరులెవరు తెలుపుడి అంటూ ఆనాడు వీర తిరకాలు దిద్దినటువంటి ఉద్యమకారిని సంఘం లక్ష్మీబాయి. బూరుగుల మంత్రివర్గంలో మంత్రిగా అంటే డిప్యూటీ మినిస్టర్గా పనిచేసినటువంటి నాయకురాలు సంఘం లక్ష్మీబాయి. ఇందిరా సేవా సదన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినటువంటి సంఘ సంస్కర్త సంఘం లక్ష్మీబాయి. ఇందిరా సేవా సదన్ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. 1952లో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నుండి తొలి ఎమ్మెల్యేగా గెలిచింది. 1952లో బాన్సువాడ నుండి, 1967లో మెదక్ నుండి పార్లమెంట్లో అడుగుపెట్టింది. 1952లో బాన్స్వాడను గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఉప విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది. 1967 మెదక్ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని పార్లమెంట్లో నడిపించింది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మద్రాసులో స్వాతంత్ర ఉద్యమం చేసింది. జైలుకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి. ఎవరండి? సంఘం లక్ష్మీబాయి. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మరణించిన బాలిక రేణుక ఎక్కడ జరిగిన కాల్పుల్లో మరణించింది? 1969 ఉద్యమంలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కాసు బ్రహ్మానందరెడ్డి దుర్మార్గపు ప్రభుత్వం 369 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుంది. ఆ కాల్పుల్లో మరణించినటువంటి బాలిక రేణుక. ఈమె కాల్పుల్లో మరణిస్తే ఎక్కడ జరిగిన కాల్పుల్లో మరణించింది? చాదర్ ఘాట్లో జరిగినటువంటి కాల్పుల్లో మరణించినటువంటి బాలిక రేణుక. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు నీరందించేటటువంటి నదేదనడు కేటీపీఎస్ అంటున్నాం. కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుంది? ఇది ఇప్పుడు జిల్లాలు మారినాయి. భద్రాద్రి జిల్లాలోని పాల్వాంచ అనే మండలంలో ఉంది. ఒకప్పుడైతే ఖమ్మం జిల్లా పాల్వాంచ, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచలో ఉంది. ఈ కేటీపీఎస్లోనే 1968 జూలైలో తెలంగాణ తొలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. గత పోటీ పరీక్షలు అడిగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందన్నాడు. తెలంగాణ తొలిదశ ఉద్యమం ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్ పాల్వాంచలో స్టార్ట్ అయింది. ఇదే కేటీపీఎస్లో ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఉద్యోగి ఎవరున్నాడు? కృష్ణ. ఇదే పాల్వంచాలో దీక్ష చేసిన ఉద్యోగి ఎవరున్నాడు? పోటు కృష్ణమూర్తి దీక్ష చేసిన ఎప్పుడు? 1969 జనవరి 9వ తారీఖు నాడు పాల్వంచాలో తెలంగాణ కొరకు దీక్ష చేసింది పోటు కృష్ణమూర్తి. 1968లో పెద్ద
పెద్ద ఎత్తున KTPS లో అక్రమ ఉద్యోగులను కనుక్కున్నటువంటి వ్యక్తి కృష్ణ. అవునా, మనకేమడిగాను, KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు నీరందించేటటువంటి నది అన్నాడు. ఏ నది తీరా ఉంది KTPS? అవునా, కిన్నెరసాని. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, కూచిపూడి నడకై అది తేనెలమ్మ పలుకై. అవునా, మనకి ఎగ్జామ్ అడిగిన కిన్నెరసాని అనగాను, ఇట్స్ ఏ నాట్ సాంగ్, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద రివర్. గోదావరి నదికి ఒక ఉపనది కిన్నెరసాని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రవహించేటటువంటి నది. ఈ కిన్నెరసాని నదీ తీరాన్ని పాల్వాంచాలో KTPSని ఏర్పాటు చేశారు. ఇక్కడే కిన్నెరసాని జింకల పార్క్ ఉంది, ఇక్కడే కిన్నెరసాని రిజర్వాయర్ ఉంది, ఇక్కడే KTPS ఉంది. రీసెంట్గా 2024లో కొత్తగూడెం కూలింగ్ వాటిని కూల్చేయడం కూడా జరిగింది. ఓకేనా అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలసిన బూర్గుల రామకృష్ణారావు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డాడు? 1956 ఫిబ్రవరి 20 తారీఖు నాడు జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏమన్నారు? తెలంగాణ వాళ్ళకే సీఎం ఇస్తాం, ఆంధ్ర వాళ్ళం మేము డిప్యూటీ సీఎం తీసుకుంటామని మాటిచ్చారు. అది నమ్మిండు బూర్గుల రామకృష్ణారావు. తర్వాత ఏమన్నాడు? నా మరణ శాసనం పైన నేనే తొలి సంతకం పెట్టుకున్నాను అంటే మోసగించబడ్డాడనే విషయం తెలవలే. అవునా, పెద్ద మనుషుల ఒప్పందం అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణోడు సీఎం కాలే, ఎవరైండు? ఆంధ్రావాడు సీఎం అయిండు. ఎవరు ఆంధ్రావాడు సీఎం అయింది అంటే నీలం సంజీవ్ రెడ్డి. తెలంగాణ తొలిద్రోహిగా పేర్కొంటాం. మనకు మన ఎగ్జామ్లో కూడా అడిగింది. ముఖ్యమంత్రి కావాల్సింది ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. దురదృష్టం అదృష్టము కాలే. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడు ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ఏమైండు? సీఎం అయిండు. చలో, వాళ్ళు సీఎం అయితే మనకి ఏమి ఇవ్వాలి? డిప్యూటీ సీఎం ఇవ్వాలి. ఏమన్నాడు? చేతికి 6,000 అన్నాడు. అంటే డిప్యూటీ సీఎం పదవి చేతికి 6,000 అట. కానీ ఇదే నీలం సంజీవ్ రెడ్డి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రిగా సంతకం చేసినప్పుడు వాడికి తెలవలే. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసిన తొలి నాయకుడు ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. అవునా, టీఆర్సీ ఏర్పాటు చేయడంలో, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేసినటువంటి ద్రోహి నీలం సంజయ్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి 6,000 అన్నది నీలం సంజయ్ రెడ్డి. ముఖ్యమంత్రి కావాల్సిన బూర్గులను ఎడదోసేసిరు, గవర్నర్గా పంపించారు. అవునా, మనకి ఎగ్జామ్లు ఏమడిగాడు? సీఎం కావాల్సిన బూర్గుల రామకృష్ణారావు ఏ రాష్ట్రానికి గవర్నర్ అయినాను? కేరళ రాష్ట్రానికి గవర్నర్ అయినా. మళ్ళీ ఎక్కడొచ్చి ముఖ్యమంత్రి పదబడుతుందని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేశారు. మళ్ళీ ఏం చేశారు? రాజ్యసభ ఎంపీ చేశారు. చచ్చిపోతే కనీసం ప్రభుత్వ లాంఛనాలతో సాగు కూడా చేయలే. అదే టంగుటూరి ప్రకాశం పంతులు చనిపోతే వాళ్ళ లోటు బడ్జెట్, మనం మిగులు బడ్జెట్లో అతని అంత్యక్రియలు చేశారు. ఇంత అవమానించబడ్డాడు బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి, పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం చేసిన మొదటి వ్యక్తి, 1935లో ముల్కీ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, ముల్కీ లీగ్లో కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇన్ని అవమానాలు భరించాల్సి వచ్చింది. సో ముఖ్యమంత్రి కావాల్సిన బూర్గుల రామకృష్ణారావు ఏ రాష్ట్రానికి గవర్నర్ అయిన? కేరళ రాష్ట్రానికి గవర్నర్గా పంపించబడ్డాడు. నెక్స్ట్, శోభ అనే పత్రికకు సంపాదకులు ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది శోభ అనే పత్రిక? వరంగల్ నుండి వచ్చినటువంటి పత్రిక శోభ. ఈ శోభ పత్రికకు సంపాదకుడు ఎవరున్నాడు? ఈ శోభ పత్రికకు సంపాదకుడు ఎవరండి? దేవులపల్లి రామానుజరావు. దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వం వచ్చిన పత్రిక శోభ. ఇదే దేవులపల్లి రామానుజరావు ఆటోబయోగ్రఫీ అన్నాడు. దేవులపల్లి రామానుజరావు ఆటోబయోగ్రఫీ ఏ బది అంటే 50, ఏ బది సంవత్సరాల జ్ఞాపకాలు, ఏ బది సంవత్సరాల జ్ఞాపకాలు. ఇది మొన్న ఎగ్జామ్లో అడిగాడు. శోభా పత్రిక సంపాదకుడు దేవులపల్లి రామానుజరావు. శోభా పత్రిక ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వరంగల్. దేవులపల్లి రామానుజరావు ఆటోబయోగ్రఫీ ఏ బది సంవత్సరాల జ్ఞాపకాలు. ఇతను రాసిన ఫేమస్ పుస్తకం తెలంగాణలో జాతీయోద్యమాలు, తెలంగాణలో జాతీయోద్యమాలు అనేటటువంటి గ్రంథాన్ని రాసిండు. తెలంగాణలో జాతీయోద్యమాలు అనే గ్రంథాన్ని రాసింది దేవులపల్లి రామానుజరావు. ఇతను విశాలాంధ్ర కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించిండు. విశాలాంధ్ర కోసం కరపత్రాలు పంచింది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. ఇదే దేవులపల్లి రామానుజరావు, ఇదే దేవులపల్లి రామానుజరావు స్థాపించిన సంస్థ ఏదన్నాడు? ఆంధ్ర సారస్వత పరిషత్. ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థను స్థాపించాడు.
హైదరాబాద్లో ఉంది. కాచిగూడ నుండి వెళ్తే మనకు వస్తుంది. ఓకేనా అండి. హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్ను స్థాపించింది దేవులపల్లి రామానుజరావు. ఇతను స్థాపించిన పత్రిక శోభ. ఇతని ఆటోబయోగ్రఫీ ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇతను రాసిన ఫేమస్ పుస్తకం తెలంగాణలో జాతీయోద్యమాలు. ప్రస్తుతం దీన్ని తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చారు. విశాలాంధ్ర కావాలని చెప్పి పెద్ద ఎత్తున కరపత్రాలు పంచింది కూడా ఎవరంటే దేవులపల్లి రామానుజరావే. ఓకేనండి. ఇవన్నీ గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకేనా. గట్టిగా చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి, టెట్, జేఎల్, డిఎల్, గురుకుల అన్ని కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, 2, 3, 4 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా తెలంగాణ అంశాల నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.